ప్రమోషన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్ తర్వాత ఎక్కువగా ఒక ఫ్రాంచైజీ టీం మనీ సంపాదించేది ఈ బ్రాండ్ ప్రమోషన్స్ వల్లే. కంపెనీస్ ఐపీఎల్ టీమ్స్ తో డీల్ చేసుకుని వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఫ్రాంచైజీ టీమ్స్ కి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తాయి. మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు ప్లేయర్స్ జెర్సీ మీద చాలా లోగోస్ కనిపిస్తాయి. ఫ్రంట్ చెస్ట్ మీద ఉండే లోగో, బ్యాక్ సైడ్ ఉండే లోగో, భుజాల మీద ఉండే లోగో, ఇవన్నీ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వాళ్ళ లోగోస్ ని జెర్సీ మీద ప్రింట్ చేస్తారు. జెర్సీ ముందు భాగంలో మధ్యలో ఉండే లోగో అన్నింటికంటే ఖరీదైంది. కెమెరా ఫోకస్ ఎక్కువగా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ కోసం కంపెనీలు 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఇస్తాయి. బ్యాక్ సైడ్ ఉండే వాటికి, భుజాల మీద ఉండే వాటికి ఫ్రంట్ సైడ్ తో పోల్చుకుంటే తక్కువ అమౌంట్ ని పే చేస్తారు. ఇవన్నీ కాకుండా ప్లేయర్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు వెనుక బ్యాక్ సైడ్ బోర్డు మీద ఉండే లోగోస్, ప్లేయర్స్ తో యాడ్స్ షూటింగ్ చేయించడం, టీమ్ సోషల్ మీడియా పేజెస్ లో బ్రాండ్స్ ని ప్రమోట్ చేయించడం, స్టేడియం చుట్టూ ఉండే డిజిటల్ బోర్డుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా ఫ్రాంచైజీ టీమ్స్ కి లాభం కలుగుతుంది. ఒక టీమ్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో దాన్ని బట్టి అంత ఎక్కువ అమౌంట్ ని బ్రాండ్స్ కూడా పే చేస్తాయి. ఉదాహరణకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ టీమ్స్ కి మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్స్ కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసం వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ని పే చేస్తాయి. సాధారణంగా ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీం 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఈ బ్రాండ్స్ ప్రమోషన్ వల్ల సంపాదిస్తుంది. మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీం అన్ని కోట్లు పెట్టి ఆక్షన్స్ లో ప్లేయర్స్ ని కొనుక్కున్న తర్వాత డబ్బు ఎలా సంపాదిస్తుంది, డీటెయిల్డ్ గా ఫుల్ యూట్యూబ్ వీడియో చేసాం. లింక్ డిస్క్రిప్షన్ లోను, బయోలోనూ ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.